హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ మార్షల్ సీజన్ 2 అయితే ఎండ్ అయిపోయింది. అండ్ ఈ వీడియోలో ఈ సీజన్ 2 రివ్యూ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. బట్ బిఫోర్ దట్ 12th ఎపిసోడ్ ఫైనల్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. సో దాని గురించి అయితే ఒక చిన్న లిటిల్ రివ్యూ మాట్లాడుకుందాం. అంతేకాకుండా సీజన్ 3 వస్తుందో రాదో కూడా అయితే చెప్పబోతున్నాను అనమాట. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ 12 విషయానికి వెళ్ళిపోతాం. సో ఎపిసోడ్ 12 చూసుకుంటే మీకు అన్ని టెన్షన్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఉంటాయి. ఎపిసోడ్ 11 తోటి ఆ ఫైట్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇన్నోసెంట్ జీరో వాళ్ళు వెళ్ళిపోతారు. సో అంతా ఎండ్ అయిపోతుంది. ఇంకా ఎపిసోడ్ 12లోకి వెళ్ళిపోతే కొంచెం పీస్ఫుల్ అయితే అయిపోతుంది అంట మొత్తం ఎక్కడ చూసుకుంటే. సో అయిపోయిన తర్వాత మనోళ్ళు ఏంటి, సో బీచ్కి అయితే వెళ్తారు. యాజ్ యూజువల్ బీచ్ ఎపిసోడ్ అయితే ప్రతి యానిమేలో కామన్. సో దీంట్లో కూడా బీచ్ ఎపిసోడ్ ఉంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ బీచ్ ఎపిసోడ్ అన్నిట్లా కాదు. మీకు అస్సలు ఫ్యాన్ సర్వీస్ ఉండదు. లైక్ లిటరల్లీ కామెడీ అయితే హైలైట్ ఉంటుంది బీచ్ ఎపిసోడ్. అట్ ద సేమ్ టైం ఆ బీచ్ ఎపిసోడ్లో హెడ్ మాస్టర్ అయితే వచ్చి వాళ్ళతో మాట్లాడతాడు అనమాట. మాస్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి లైక్ ఇది సిచ్యువేషన్, సో ఇక్కడ నుంచి ఎలా ముందుకెళ్ళాలా, ఇన్నోసెంట్ జీరో వస్తే ఏం చేయాలని చెప్పి తనైతే వాళ్ళతో ఎలా అంటాడు అనమాట. సో అదొక కన్వర్జేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బీచ్ ఎపిసోడ్లో కామెడీ మాత్రం పిచ్చ హైలైట్ ఉంది భయ్య. నాకైతే చాలా అంటే చాలా నవ్వుకున్నా. ఇక ఆ తర్వాత మూవ్ ఆన్ టు ఎగ్జామ్స్. సో మనకు తెలిసిందే మాషు మామూలు స్ట్రాంగ్ కాదు, ఎవరినైనా కొట్టగలడు ఫిజికల్గా, కానీ మెంటల్గా అంటే బ్రెయిన్ మాత్రం జీరో. తనైతే స్టడీస్లో పూర్ అనమాట. ఫెయిల్ అవ్వకుండా ఉండాలి. తను విజన్ ఆ స్కూల్లో కంటిన్యూ అవ్వాలంటే ఫెయిల్ అవ్వకూడదు. సో యాజ్ యూజువల్ మనోడికి అయితే చదువు రాదు, ఏం చేస్తాడని చెప్పి మనకు ఉంటుందన్నమాట. అండ్ అక్కడైతే వాళ్ళ ఫ్రెండ్స్ సహాయం చేయడం కావచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకోటి ఉంది ఇక్కడ ఎపిసోడ్లో. అది వచ్చేసరికి విలేజ్ అంటే ఆ స్కూల్ చుట్టూ ఉండే ప్రతి ఒక్కరు, అక్కడ ఉండే జనాలు కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే మాష్ గురించి నిజం తెలిసిపోతుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. తెలిసిపోయిన తర్వాత తననైతే తరిమేయండి, మాకు ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళైతే గోల్ చేస్తారు. అసలు మ్యాజిక్ లేనోడిని మీరు ఎలా స్కూల్లోకి ఎలా చేశారని చెప్పి అంతా జరుగుతూ ఉంటే అక్కడికైతే మన లెమన్ చాన్ వచ్చి ఒక డైలాగ్ అయితే వదులుతుందన్నమాట మాష్ గురించి అయితే చెప్తూ. సో నేనైతే తన వైఫ్ రైట్ చెప్పడం అక్కడంతా సీన్ అంతా అయితే నాకు మామూలుగా నవ్వరాలే. చెప్తాను ఒక్కసారి చూడండి మీకే, అదైతే మామూలు కామెడీ కాదు. సో ఈ సీన్ చూస్తున్నప్పుడు నాకు ఏది గుర్తొచ్చిందంటే మై హీరో అకాడమీ గుర్తొచ్చింది అనమాట. సీజన్ 6 లాస్ట్లో చూసుకుంటే ఉరారక మన డేవ్కుని ఆ స్కూల్లోకి యూఏలోకి ఎంటర్ అవ్వడం కోసం ఎంతో మాట్లాడుతుంది కదా. సో ఇక్కడ చూసుకుంటే ఇలాగే లెమన్ చాన్ వచ్చినట్టు, కానీ దీన్ని ఒక ప్యారడీ అయితే చేశారు దీంట్లో చూసుకుంటే. అండ్ అట్ ది సేమ్ టైం తర్వాత కొంచెం సీరియస్ కూడా అవుతుంది. సో తనని కాపాడడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పి. సో నాకైతే చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. అట్ ది సేమ్ టైం ఒక మంచి ఎపిసోడ్ చూసిన ఫీలింగ్ కూడా కలిగింది. ఎపిసోడ్ 12 చూసుకుంటే టు బి ఆనెస్ట్ సీజన్ 2 అయితే చాలా బాగా ఎండ్ చేశారు. సో చాలా యానిమేస్ ఎలా అంటే క్లిఫ్ హ్యాంగర్ వదిలేస్తారనమాట. సో రీసెంట్ టైమ్స్లో జనాలకి ఇది ఒకటి అయిపోయింది ఏంటంటే ఏదన్నా సస్పెన్స్గా ఏదైనా క్లిఫ్ హ్యాంగర్ వదిలేస్తే మంచి ఎండింగ్ అనుకుంటున్నారు. సో నా దృష్టిలో మాత్రం అలా కాదు. ఒక సీజన్కి ప్రాపర్ ఎండింగ్ ఇస్తే అదే గ్రేట్ ఎండింగ్. అలాగే కొన్ని యానిమేషన్ చేస్తాయి అనమాట. అండ్ డెఫినెట్లీ మార్షల్ దాంట్లో ఒకటి అయిపోయింది. సో వీళ్ళైతే ఏం చేసిన విధానం చూసుకుంటే ఒక మంచి ప్రాపర్ ఎండింగ్ అయితే ఇచ్చారు. సో లైక్ మీరు ఇంకొక సంవత్సరం వరకే యానిమే రాదన్నా కానీ మీరు టెన్షన్ పడకుండా మాంగా చదవాలంటే చదువుకోవచ్చు, లేదా టెన్షన్ అనేది ఉండదు, ప్రశాంతంగా అయితే ఉంటారు. సో ఐ థింక్ మార్షల్ సీజన్ 2 అక్కడైతే బాగా సక్సెస్ అయిందని చెప్పాలి. చాలా బాగా చూపించారు 12th ఎపిసోడ్ చూసుకుంటే. ఇక ఓవరాల్ సీజన్ 2 విషయానికి వెళ్ళిపోతే నేను ఇంత ముందు నుంచి చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే సో క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ అండ్ మార్షల్ సీజన్ 2 ఈ రెండు నాకు ఈ జనవరిలో వచ్చిన యానిమేస్లో నా ఫేవరెట్ భయ్యా. నేను ఇక్కడ ఈ ఫ్రీ రైన్ అపాథకరీ డైరీస్ వీటి ఇంక్లూడ్ చేయట్లేదు. ఈవెన్ అవి కూడా కంటిన్యూ అయినా కానీ అవి అక్టోబర్ కింద లెక్కేద్దాం. సో జనవరిలో వచ్చిన ఓన్లీ యానిమేస్కి అయితే డెఫినెట్లీ నా ఫేవరెట్ అయితే క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ సీజన్ 3 అండ్ మార్షల్ సీజన్ 2. ఈ రెండు అయితే నా ఫస్ట్ ప్రియారిటీ ఉంటాయి. అంత బాగా నచ్చాయి. ఈవెన్ సోలో లెవెలింగ్ వీటి తర్వాతే ఉంటుంది, ఎందుకంటే ఇవి అంత ఎంటర్టైన్మెంట్ అయితే కలిగించాయి. ఎస్పెషల్లీ మార్షల్ చూసుకుంటే మీకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ 12th ఎపిసోడ్ వరకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట. సో స్టోరీ ముందుకెళ్తుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. స్టోరీ ఎపిసోడ్స్లో మంచి ఫైట్స్ జరుగుతాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కామెడీ. సో ఇటువంటి మంచి మంచి ప్యారడీ సీన్స్ ఉంటాయి, యాక్షన్ సీన్స్ ఉంటాయి అండ్ కామెడీ. సో ఎవ్రీథింగ్ అయితే వర్క్అవుట్ అయిందని చెప్పాలి. సీజన్ 2లో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే యానిమేషన్ ఎక్సలెంట్ అని చెప్పాలి. టీం మాత్రం చాలా ఎఫర్ట్ పెట్టారు యానిమేషన్లో. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్లో యానిమేషన్ అయితే టాప్ క్లాస్ ఉంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది, ఎస్పెషల్లీ ఫైట్ సీన్స్లో. అంతేకాకుండా మన వాల్బర్గ్ యొక్క స్పేస్ పవరు, సో అదైతే యానిమేషన్ కిక్యాస్ అంతే. లిటరల్లీ దాంట్లో ఆ ఎలిమెంట్స్ 4 ఉంటాయి అనమాట. సో అవి మూవ్ అయ్యే విధానం, అవి తిరిగి వచ్చే విధానం, ఆ యానిమేషన్ మాత్రం వాళ్ళు చించేశారు. సో కొన్ని చోట్ల యానిమేషన్ అయితే గాడ్ టైర్ ఉంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇక అంతేకాకుండా వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే అదే ది బెస్ట్ అని చెప్పాలి ఈ సిరీస్కి. ఎందుకంటే ఆ వాయిస్ యాక్టింగే కామెడీని అయితే అంత బాగా జనరేట్ చేస్తుంది. అండ్ ఇంకొక వైపు మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే నేను ఇంతకుముందు రివ్యూస్లో కూడా చెప్పాను, మార్షల్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఓఎస్టీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆ ఇంగ్లీష్ సాంగ్స్ కావచ్చు, ఆ ర్యాప్ సాంగ్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి ఈ సిరీస్కి అని చెప్పి. అండ్ అది యాజ్ యూజువల్ ఎవ్రీ ఎపిసోడ్లో మీకు ఆ మ్యూజిక్ అయితే గోల్డ్ ఉంటుంది. ఇక ఓపెనింగ్ సాంగ్ గురించి, ఎండింగ్ సాంగ్ గురించి ప్రీవియస్గా మాట్లాడుకున్నట్టే ఓపెనింగ్ సాంగ్ అయితే బ్లింగ్ బ్యాంగ్ బ్యాంగ్ బో
సో ఇదైతే ద మోస్ట్ పాపులర్ సాంగ్ అనమాట రీసెంట్ టైమ్స్లో. అది ట్రెండ్ అవుతుంది వరల్డ్ వైడ్ చూసుకుంటే. అండ్ ఎండింగ్ టోక్యోస్ వే అది నా ఫేవరెట్ ఎండింగ్ అనమాట. ఈ సీజన్లో వచ్చిన వాటిలో ఎంత బాగుంటుంది, మీరు ఖచ్చితంగా చెక్ చేసేయండి. ఈ యానిమేని అయితే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇప్పుడు సీజన్ 1తో కంపేర్ చేయొచ్చు బ్రో అంటే డెఫినెట్లీ సీజన్ 1 కంటే కూడా ఇదే బాగుంటుంది. ఎందుకంటే సీజన్ 1 అనేది ఒక ప్రోలాగ్ టైప్ అనమాట. సీజన్ 1లో ఉన్న ఎపిసోడ్లన్నీ కూడా బాగుంటాయి, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. బట్ అంత తోపు స్టఫ్ అయితే ఉండదు. సీజన్ 2లో చూసుకుంటే ఆ స్టఫ్ అయితే ఉంటుంది, ఇంకా బాగా అనిపిస్తుంది సీజన్ 1తో కంపేర్ చేస్తే. సో వెళ్ళిపోయి క్రంచీరోల్ ఓపెన్ చేసేయండి, మార్షల్ చూసేయండి, ఎంజాయ్ చేసేయండి. సో ఇది దీని గురించి రివ్యూ. ఇక ఇప్పుడు సీజన్ 3 వస్తుందా బ్రో అంటే ప్రస్తుతానికైతే A1 పిక్చర్స్ నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు. వాళ్ళు సోలో లెవెలింగ్ అనౌన్స్ చేశారు. టు బి ఆనెస్ట్ సోలో లెవెలింగ్ కంటే కూడా ఈ మార్షల్ సీజన్ 2నే రీసెంట్ టైమ్స్లో అంటే జపాన్లో అయితే వాళ్ళకి ఎక్కువ క్రేజ్ తెచ్చిపెట్టింది. కానీ సోలో లెవెలింగ్ అనౌన్స్ అయింది, ఇది ఇంకా అనౌన్స్ కాలేదు. చూద్దాం ఏమవుతుందో. నాకు తెలిసినంత వరకు సీజన్ 3 త్వరలోనే అనౌన్స్ అయ్యి సీజన్ 3 కూడా వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బికాస్ ఈ మార్షల్ సీజన్ 3 పాపులారిటీ జపాన్లో క్రేజీ లెవెల్లో ఉంది కాబట్టి ఇది డెఫినెట్లీ వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో చూసారు కదా, ఇది వాటి వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి, అంతేకాకుండా కామెంట్స్ తెలపండి. సో మళ్ళీ చూద్దాం, బాబానా.